నమస్తే అండి. అదండి మీ పేరేం పేరు? నా పేరు ముడకల నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు. ఎలా ఉంది కూటమి పరిపాలన బాగానే ఉందంటారా? ఏం బాగుంది ఉంది కనపడుతుంది. నేను పట్టుకుంటారా బాగోలేదా? ఇప్పుడు మాకు 50 సంవత్సరాలు నేను పట్టుకుంటా. 56 సంవత్సరాలకి పింఛన్ ఇస్తానన్నాడు. 50 సంవత్సరాలకి ఇస్తానంటే ఇప్పుడు ఇవ్వలేదు. ప్రభుత్వం నెగ్గించాం. ఇవన్నీ మొదలు గుడిసి ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఇస్తానన్నాడు జనవరిలోను. ఏమి అన్ని అబద్ధాలు కబుర్లు. అబద్ధాలు కబుర్లా? ఎవరవి? అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. ఏ అబద్ధాలని ఎందుకు చెప్పగలుగుతున్నారు? ఏ అబద్ధాలు కాదు మరి. మొన్న రాసేస్తాడు అది రాయలేదు కదా మరి. 50 సంవత్సరాల వాడికి అది జరుగుతుంది అంటారు కదా తొందరలోనే. ఎప్పుడు జరుగుతుంది? జనవరిలో పెడతానంటున్నారు. జనవరిలో ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు రాస్తానని చెప్పాడు. రాయలేదు. అది నమ్మకం ఉందంటారా చేస్తారని? ఏమో అదే నమ్మకం లేదని చెప్తున్నాను. నమ్మకం లేదంటారు. ఎలా ఉంది మిగతా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? పింఛన్లు ఇవ్వడం కానీ తర్వాత పథకాలన్నీ మామూలు కొంతమంది వికలాంగులు లేని వాళ్ళు వాళ్ళ దెంగేస్తున్నారా? అసలు వాడికి ముడతలేదు. వయసు అయిపోయిన వాడికి. వయసు ఉన్న వాళ్ళకి రావట్లేదు అంటారు. రావట్లేదు. గతంలో ఎలా ఉంటుంది జగన్ ఉన్నప్పుడు? జగన్ ఉన్నప్పుడు బాగానే ఉన్నది కానీ కొంతమంది మోలి చేసి బియ్యం 35 కేజీలు దెంగేయటం, కొంతమంది బియ్యం చక్కపెక్కడట్టుకు దెంగేయటం వికలాంగులు కాకపోయినా అవి ఉన్నాయనుకో. దేంట్లో ఉంటాయి అంటే ఇది 50 సంవత్సరాలకి ఇస్తానని చెప్పాడు కదా మాకు. చెప్పినప్పుడు ఎందుకనే ఇవ్వలేదు? అంటే మీరు 50 సంవత్సరాలు పింఛన్ ఇస్తారని నమ్మి ఓట్లేశారు. నమ్మి అందరూ ఓట్లేశారు. ఇస్తానని చెప్పాడు. మొన్న నెల ఇస్తాడు. అది ఎలా వేయలేదు. ఇప్పుడేమో మళ్ళీ రాసేస్తామని చెప్పాడు. ఆ ఊసి ఇట్లేదు. ఇంకా ఎలా ఉంటుంది మొత్తం ఈ కోనసీమ సైడ్ అంతా పవన్ కళ్యాణ్ హవా ఎక్కువ ఉంటుంది అంట కదా? పవన్ కళ్యాణ్ ఎందుకు ఎత్తారా? ఓట్లే ఎవడన్నాడా? ఎవడన్నాడు? ఏ అసలు అసలు ఏంటి మరి పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలిచేసాడు అని చెప్తారు. గెలిచేసాను. టీడీపీ ఆఫ్ చేశారు. టీడీపీ ఓట్లు మనం అడిగేసాం. అందుకే నెగ్గాడు. ఎంత నెగ్గుతాడండి మన వర్గం ఎక్కువ ఉంటేని. కాపు ఎస్సీలో అందరూ మదిలీలు అందరూ మా ఉంటేని అది ఇదేం చేసి చంద్రబాబు నాయుడు ఆగిపోయాడు. పెట్టిడు ఒకటే పోలింగ్. అందుకు నెగ్గాడు. కలిసారు కాబట్టి వీడు ఆగిపోయాడు. పవన్ కళ్యాణ్ నుంచి ఉన్నాడని వీడు ఆగిపోయాడు. మా ఓట్లు అడిగి వేసేయని చెప్పాడు. మీరు జనసేనకి వేసారు అయితే ఇక్కడ జనసేనకి అంతా జనసేన. కానీ మామూలుగా ఓన్లీ జనసేన వస్తే మాత్రం రాదంటారు. రాదా? అసలు మేమేం కదా కాపులకి. ఎందుకు జనసేన ఎక్కడా నీకు మాటలు చెప్తుంది. మీకు అభిమానం లేదంతే. మా ఓడు ఎవడో కూడా వేయడు. ఎందుకంటే ఈ కవులు చెప్పిన గురించి ఆడు పెట్టి ఆపు చేసాడు కదా. ఆడు కూడా పోలింగ్ అయితే చంద్రబాబు నాయుడు నెగ్గుదని కొనండి వెయ్యి వాడికి మాకు వేసే ఓట్లు ఆడికి వేసేయని చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఓట్లు పవన్ కళ్యాణ్కి వేసేయమన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు లేదు? జగన్మోహన్ రెడ్డి మంచి చేసేస్తానని చెప్పాడు కదా. ఏదో చేసేస్తానని చెప్పాడు కదా చంద్రబాబు. 50 సంవత్సరాలు పింఛన్ ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తాను. అందుకు ఓట్లేసారు. ఓట్లేసాము. ఎవరికి ఇప్పుడు ఓట్లేదు. చెప్పిన పథకాలు అన్ని ఇస్తున్నాడు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాడు. ఉచిత బస్సు. కొంతమంది ఎక్కుతున్నారు అలాగే గ్యాస్ వాళ్ళు. వచ్చి ఎలక్షన్కి ఎలా ఉంటుంది అంటారు? అది మనం చెప్పలేమండి. అది మొత్తం ఒక్కడైతే నెగ్గలేడు. ఎవరు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు. పవన్ కళ్యాణ్ వేయడం కాదు. ఇది అప్డేట్ అయిపోయాడు. ఇది అప్డేట్ ఎవడ ఇంకేయడానికి. ఎందుకు పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే మొత్తం మీరు ఎయ్యరు. కాపులకి వేయరు మన వాళ్ళు. అంటే పెట్టు వాడు ఆఫ్ చేశాడు. వాడికి వేసేయమని చెప్పాడు. మేమే కదా ఓటీపీ చేస్తా ఇంటింటి తిరిగి చేసాం అంతే. ఓటీపీ చేసాం. ఎందుకంటే మనకు వద్దు ఇంకా. జగన్కి మాత్రం చేయలేదు. మరి జగన్కి ఎందుకు చేయకపోవాలని బాధపడుతున్నాను. మరి 50 సంవత్సరాల వాడికి పింఛన్ ఇచ్చేస్తాను తెంచుకున్నాడు కదా. మరి ఎవరికి ఇచ్చాడు? ఒక్క మాట మీరు ఓటేశారు. మీరు ఒక్క మాట కాదు వేయరు. ఇంకా మరి పవన్ కళ్యాణ్కి వేయరు అవడను. అంటే ఇది ఏం చేశాడంటే ఆడికి వేసేది మన ఓట్లన్నీ చెప్పాడు. అందుకే వేసారు అంతే. సరిపోతా. ఈసారి గెలుతుంది అంటారా వైసీపీ? టీడీపీ ఏది గెలుతుంది అనుకుంటున్నారు? ఏం పెద్దలు ఏది గెలుతాడు? పవన్ కళ్యాణ్ మాత్రం లెగ్గడం. ఓకే.